చిలకలూరిపేట పట్టణంలోని చెరువులకు సాగర్ జలాలు నింపుతున్న సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. చంద్రబాబు చొరవతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సాగర్ జలాలు వదులుతున్నారని పేర్కొన్నారు. చెరువులను నింపేందుకు నీటిని వచ్చే నెల నింపుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. టిక్కో గృహాలపై తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లబ్ధిదారులకు అసౌకర్యం లేకుండా చూస్తామని తెలిపారు. లబ్ధిదారుల గృహాలను వేరే వారికి అమ్ముకున్న, అద్దెకు ఇచ్చిన వారికి కేటాయించిన గృహాలను రద్దు చేస్తామని అన్నారు. ఎన్టీఆర్ సుజాత స్రవంతి పథకం ద్వారా ఆగస్టు 15వ నుంచి ₹2.20 లీటర్ల నీటిని 25 అవుట్లెట్ల ద్వారా సరఫరా చేస్తామని అన్నారు. అన్నా క్యాంటీన్లను కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని వారు తెలిపారు. పేమెంట్ ఎన్ని రోజులు ఇస్తావు వాళ్ళకి? నేను ఇచ్చేది 90 లక్షలు ఇచ్చే. ఎందుకు 2 months ఎందుకు వచ్చిన డబ్బులు ఇవ్వడానికి? తాకట్టు పెట్టుకున్నాయి చల్లవు, అద్దెలకు ఇచ్చినవి చల్లవు, అన్ని స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నాం. నిరుపేదలకి అక్కడ చేరినటువంటి వారికి మాత్రమే అక్కడ రైట్స్ ఇవ్వబోతున్నాం. పేదవాడికే న్యాయం జరగాలి తప్ప అక్కడ పోయి దౌర్జన్యాలు చేసి అమ్మేయటమో, తాకట్టు పెట్టుకోవటమో. రాత్రి ఒక ముస్లిం మైనారిటీ మహిళ వచ్చింది, 2 లక్షలు నేను కొన్నానని చెప్పింది. నీకు ఫ్రీగా ఇస్తాను, 2 లక్షలు వెనక్కి తీసుకోమని చెప్పాను. ఫ్రీగా ఇస్తాం, 2 లక్షలు మీరు వెనక్కి తీసుకోండి. ఎవరైతే అమ్మారో అదే ఇల్లు ఆ అమ్మినంతలో క్యాన్సిల్ చేసి అదే ముస్లిం మైనారిటీ మహిళకి ఇస్తామని చెప్పారు. ఆ విధంగా చేయబోతున్నాం. టిడ్కో హౌసెస్ తప్పకుండా పేదవారి కళ సాకారం చేసేటువంటి దానికి షేర్వాల్ టెక్నాలజీ చూడండి. 5 ఏళ్ళు పోడబెట్టిన బిల్డింగ్ ఎక్కడన్నా చెదిరిందా? ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదు. ఆ విధమైన క్వాలిటీతో నేను దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాను. ఆ యొక్క బెనిఫిట్ చిలకలూరిపేట పట్టణంలో ఉన్న పేదవాడికే చెందాలి. నిరుపేదలకి 6512 గృహాలు వారి సొంతం చేస్తాం. వారి సొంత ఇంటి కల సాకారం చేయబోతున్నాను. అదేవిధంగా మా కౌన్సిలర్స్ కూడా అందరూ 16 మంది కౌన్సిలర్స్ ఇప్పుడు తెలుగుదేశం వారి సహకారంతో ఇప్పుడు 90 లక్షలు టెంపరీ రిపేర్స్ ఇమీడియట్ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తారు. రాబోయే రోజుల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు, ఇప్పుడైతే నిధుల కొరత ఉంది, వీలున్నంత వరకు పట్టణాన్ని అభివృద్ధి చేసేటువంటి దాంట్లో కౌన్సిలర్లు క్రియాశీలక పాత్ర వాళ్ళకి అప్పచెప్పబోతున్నాం. కమిషనర్ కూడా పొద్దున్నే వార్డులు తిరగాలి. ఎక్కడ లైట్ పోయినా లైట్ వేయాలి. ఎక్కడ శానిటేషన్ బాగలేకపోయినా దగ్గరుండి క్లీన్ చేయించాలి. ఎక్కడ ఏదైతే మంచినీటి సమస్య ఉందో పరిష్కారం కావాలి. దోమల బెడద ఉండటానికి వీల్లేదు. 4 ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాం టౌన్లో. ఇప్పుడు 1 మంచినీటి సమస్యను పరిష్కారం చేయటం, 2 శానిటేషన్ మెరుగుపరచడం, 3 ఎక్కడ లైట్లు లేకపోయినా వారం రోజుల్లో లైట్లు అన్నీ వెలగాలి, 4 దోమలు లేనటువంటి చిలకలూరిపేటను తయారు చేయాలి. దానికి కావాల్సిన నాణ్యమైనటువంటి ఏదైతే ఫాగింగ్ ఉందో అటువంటి కెమికల్ తెచ్చి వాడమంటున్నాం. ఈ 4 ఫస్ట్ ప్రయారిటీ చిలకలూరిపేట పట్టణానికి. కమిషనర్ పొద్దున్నే డ్రైవ్ కూడా పెడుతున్నాడు. చూశారు మీరు మార్పు. ఇది కంటిన్యూ మా కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో. గత పాలకులు సర్వనాశనం చేశారు చిలకలూరిపేట పట్టణాన్ని. తిరిగి మరలా పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి దానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.